ఓం శ్రీ సాయిరామ్. పురుషార్థములో తర్వాత అంశము ధర్మం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ధర్మము అనేటువంటి పురుషార్థంలో నైతికమైన అవగాహన ఉంది. ధార్మిక చింతనము చోటు చేసుకొని ఉంది. ఇది వివేకానికి సంబంధించిన విషయం. విచారించే బుద్ధి కరువై కేవలం సహజాతాలపై ఆధారపడి జీవించే తంచుజాలము కూడా ఈ ధర్మ పురుషార్థం వద్దకు చేరలేవు. ఇది కేవలం వివేకవంతులైన మానవులకే సంబంధించిన పురుషార్థము. మొదటి రెండు పురుషార్థాలైనటువంటి అర్ధకామాలను సాధించుకోవడంలో మనిషి సన్మార్గంలోనే చరించాలి, రుజుమార్గంలోనే పయనించాలి. ఇదే ధర్మజీవనము. చతుర్విధ పురుషార్థాలలో మూడవది పురుషార్థమైంది కదా. నా విషయంలో ఇతరులు ఎలా ఉండాలి అని భావిస్తానో నేను ఇతరుల విషయంలో అలాగే ఉండాలి. నా విషయంలో ఇతరులు ఎలా ప్రవర్తించకూడదని నేను ఆశిస్తానో నేను ఇతరుల విషయంలో కూడా అలా ప్రవర్తించకుండా జీవించాలి. ఇదే ధర్మస్పృహ, ధర్మ మార్గము. ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులు అతిక్రమించకూడదు. దారి తప్పిన వారిని శిక్షించేందుకు లేదా సంస్కరించేందుకు చట్టాలున్నాయి. దారి తప్పిన మనిషి చట్టాన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. మనిషి చట్టం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు, కానీ ధర్మం దైవం కళ్ళు కప్పలేడు అంటూ మతం రంగం ప్రవేశం చేస్తుంది. మానవులు ప్రపంచంలో స్థూలంగా కర్మలను ఆచరిస్తారు. కర్మాచరణానికి ముందు కర్మ చేయాలి అనే భావం మనసులో ఉంటుంది. భావం అంకురించినదే కర్మ ఆచరింపబడదు. భావము కూడా కర్మే, మానస కర్మ. స్థూల కర్మకు స్థూల ఫలితం ఎలా ఉంటుందో భావన అనే సూక్ష్మ కర్మకు సూక్ష్మ ఫలితం ఉంటుంది. ఈ సూక్ష్మ ఫలితాలే పాపపుణ్యాలుగా మారుతున్నాయి. కర్మలు మానవాధీనాలు, ఫలితాలు దైవాధీనాలు. చట్టాన్ని మనిషి తప్పించుకోవచ్చు, కానీ పాపాన్ని మాత్రం తప్పించుకోలేడు. మానవ నిర్మితమైనటువంటి చట్టం మనిషికి న్యాయం చేయకపోవచ్చు, కానీ పుణ్యఫలం అనేది ఉంది, అతని కొరకు నిరీక్షిస్తూనే ఉంటుంది. ధర్మం పవిత్రమైంది. ధర్మం దైవానికి ప్రతిరూపం. అర్ధకామాలను వాంఛించేవారు ధర్మబద్ధంగా జీవించటం అలవరుచుకోవాలి. ధర్మంతో కూడిన కామం, ధర్మబద్ధమైనటువంటి అర్థం సుఖశాంతుల్ని పెంపొందిస్తాయి. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. అర్జున, ధర్మానికి విరుద్ధము కానీ కామము నేనే అని గీతాచార్యుడు గీతా విజ్ఞాన యోగం కూడా చెప్తారు. ధర్మము అమృతము వంటిది. అది బ్రతుకుకు జీవనం పోసి బ్రతికిస్తుంది. అధర్మం విషం లాంటిది. అది బ్రతుకును విషతుల్యం చేసి అంతం చేస్తుంది. దుర్యోధనికి రాజ్యం కావాలి. ఆ మాటకు వస్తే ధర్మరాజుకి రాజ్యం అవసరం లేదా? అదే వాస్తవం అయితే కురుక్షేత్రం రణరంగం అయ్యేదేనా? రాజ్యం ఇద్దరికి కావాలి, రాజ్య సుఖాలు కూడా ఇద్దరికి కావాలి అనే కాంక్ష ఇద్దరిలో ఉంది. కానీ అదేదో ధర్మబద్ధంగానే ప్రాప్తించాలి అంటాడు ధర్మరాజు. అధర్మంతోనైనా సరే ప్రాప్తించడమే ముఖ్యమనుకుంటాడు దుర్యోధనుడు. అధర్మంతో చరించినటువంటి దుర్యోధనుడు తాత్కాలికంగా సుఖించినా చివరికి దుర్గతిని పొంది శాశ్వతంగా అపకీర్తి పాలయ్యాడు. మరి ధర్మ మార్గాన్ని చరించిన ధర్మరాజు తాత్కాలికంగా వెదజెందిన చివరికి సద్గతిని పొంది శాశ్వతంగా కీర్తిమంతుడై శోభించాడు. అధర్మపురుడైనటువంటి దుర్యోధనుడిని అపజయం వాటేసుకుంది. ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజును విజయం వరించింది. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అన్నారు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో దైవం అక్కడే ఉంటుంది, దైవం ఎక్కడ ఉంటుందో జయం అక్కడే ఉంటుంది అని మహాభారత సూక్తి కదా. వేదవ్యాస మహాశోక్తి, మహాత్ములందరికీ దివ్యస్ఫూర్తి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి మూడు పురుషార్థాల్లో అగ్రస్థానం ధర్మానిది, ద్వితీయ స్థానం అర్థం కాగా చివరిది కామం. అందుచేత ధర్మార్థ కామాలు అంటాము. అవి త్రివర్గములు. సాధారణంగా ఈ మూడు పురుషార్థాలు ఎక్కువగా మానవులను ఆకర్షిస్తూ ఉంటాయి. మానవులు కూడా ఎక్కువ శాతం ఈ మూడింటిని అనుసరిస్తుంటాడు. ఇక నాలుగవ పురుషార్థం మోక్షం గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.